హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లంచ్ బాక్స్లోకి పొటాటో క్యారెట్ ఎగ్ కాంబినేషన్ ఫ్రై చూపిస్తున్నానండి. టేస్టీగా చూడండి మన ఫ్రై ఎలా వచ్చిందో. సింపుల్గా ఎలా ఈ ఫ్రై తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి వీడియో చూసేయండి. లంచ్ బాక్స్లోకి పొటాటో ఎగ్ క్యారెట్ కాంబినేషన్లో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. క్యారెట్ ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. పొటాటో మీద పీల్ తీసేసి కట్ చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు చూపిస్తాను. పొటాటోస్ కట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, పొటాటో, తగినంత సాల్ట్, పసుపు, వీటన్నిటిని కలుపుకొని ఉడికించుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కావాలంటే చెక్ చేసుకునండి. మరో 2 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. కర్రీ అంతా ఇలా సైడ్కి అనుకొని ఎగ్స్ మిడిల్లో వేసుకుందాం. ఈ ఎగ్స్ని కదిలించకుండా అలానే మూత పెట్టేసేయండి. 2 నిమిషాల తర్వాత కూర అంతా కలుపుకుందాం. వీడియోలో చూపించినట్టు కలుపుకునండి. ఇలా చేయటం వల్ల ఎగ్ మన కర్రీ మొత్తానికి సరిపోద్దండి. మామూలుగానే వేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడర్, చూడండి ఎగ్ కూడా పొటాటో క్యారెట్ లాగా పీసెస్ లాగా ఉంటే తింటనే బాగుంటుంది. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే 5 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఇష్టమైతే. మరో 2 నిమిషాలు ఉడికించుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర పౌడర్ వేసుకుందాం. ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో కూడా వీడియోలో ఉందండి. నా ఛానల్ చెక్ చేయండి. అంతే అండి, పొటాటో క్యారెట్ ఎగ్ కాంబినేషన్ ఫ్రై తయారైంది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి మన కర్రీ అంతే అండి. సింపుల్గా టేస్టీగా పొటాటో క్యారెట్ ఎగ్ కాంబినేషన్ ఫ్రై తయారైంది. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.